హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియోతో వచ్చాను. నేను మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి కూరగాయలు బయట డెలివరీ చేయడానికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళకు కూరగాయల షాప్ ఉంది. అండ్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కొన్ని కూరగాయలు కస్టమర్లకు ఇవ్వడానికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ బేకరీలోనే కూరగాయలు డెలివరీ చేయాలి. అండ్ మా ఫ్రెండ్ దిగుతున్నాడు, కూరగాయలు పట్టుకొని దిగుతున్నాడు. చూడండి, కూరగాయలు తీసుకొని ఇప్పుడు అక్కడ షాప్లో ఇచ్చి మళ్ళీ రిటర్న్ కూరగాయలు ఇచ్చిన తర్వాత రిటర్న్ అవుతున్నాం. మళ్ళీ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ వాళ్ళ షాప్ కన్నా వెళ్తాము, లేదా ఇంటికన్నా వెళ్తాము. అండ్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మార్నింగ్ 4 o'clock మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వీళ్ళ షాప్లో తీసుకొచ్చి అమ్ముతారు. అయితే వీళ్ళు ఒక రోజంతా మార్నింగ్ 4 o'clock నుంచి 6 o'clock వరకు డెలివరీ చేస్తారు. బయట ఎవరికైనా కావాలి అంటే హోటల్స్కి కానీ లేదా హాస్టల్స్కి కానీ వీళ్ళు డెలివరీ చేస్తారు. అండ్ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ షాప్కి వచ్చి 4 వరకు అక్కడనే ఉంటారు. అండ్ 4 o'clock మళ్ళీ ఈవినింగ్ 4 o'clock మళ్ళీ తిరిగి మళ్ళీ బయట డెలివరీ చేస్తారు. హాస్టల్స్కి, బేకరీకి అండ్ హోటల్స్కి వేస్తారు. అండ్ వీళ్ళ కష్టం ఈ విధంగా ఉంటుంది. కానీ వీళ్ళు చేసే అందరు అంటారు చాలా కష్టము, అంటే కూరగాయలు మనకు రేట్ చాలా ఎక్కువ అవుతున్నాయి, రేట్లు ఎక్కువ ఉంటున్నాయి అంటారు. కానీ ఇప్పుడు మనము మార్కెట్కి డైరెక్ట్గా వెళ్తే మనకు ఒక 10-20 రూపీస్ ఎక్కువ ఖర్చు, ఫ్యూయలే కానీ లేదా ఇంకేదైనా ఉండని, అదే 10 రూపీస్ మనం ఇక్కడ మధ్యలో ఎవరైతే ఉంటారో, మనకు దగ్గరగా ఎవరైతే ఉంటారో 12 రూపీస్ 10 రూపీస్ ఎక్కువైనా సరే అనుకొని వీళ్ళ దగ్గర మనం తీసుకుంటే మనకు ఫ్యూయల్ ఖర్చు మిగిలిపోద్ది. అదేవిధంగా మనకు టైం కూడా తక్కువ అయిపోతుంది. ప్లస్ త్వరగా మనము ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా త్వరగా అయిపోతుంది. సో మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇలాంటి వారికి మనం సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా మనం సపోర్టివ్గా నిలబడాలి. సో ఒకటే విషయం చెప్తున్నాను, ఎవరిని మీరు తక్కువగా చూడకండి. అందరూ కష్టపడుతున్నారు కాబట్టి ఎవరి కష్టం వారిదే. ఇప్పుడు నేను ఇక్కడ మిల్క్ సెంటర్కి వచ్చాను, వాళ్ళు కష్టపడుతున్నారు, మిల్క్ అమ్ముతున్నారు. రైతుల దగ్గర నుంచి కొనుక్కొని వీళ్ళు అమ్ముతారు. సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.